నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 23న తెనాలిలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి పార్టీల రైతు నాయకుల ట్రాక్టర్స్ ర్యాలీ. రైతులు తరలి రావాలని పిలుపునిచ్చిన టీడీపీ రైతు నాయకులు. తొడ్డబ్రిని ఇందిరా బాలికోన్నత పాఠశాలలో సైకిల్ స్టాండ్ మార్చే ఆలోచన విరమించాలి. ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం గ్రీవెన్స్ లో వినతులు. సమాజం పట్ల బాధ్యతగా సామాజిక సేవల నిర్వహణలో రోటరీ వైకుంఠపురం తన ఉనికిని చాటుకుంటూ అవసరం గుర్తించి సాయం చేయడం అభినందనీయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సోమవారం రోటరీ వైకుంఠపురం తెనాలి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని తోపుడు బండ్లను లబ్ధిదారులకు అందజేశారు. నిర్వాహకుల సేవ దృక్పథానికి తోడ్పాటునిచ్చిన దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 26 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా తెనాలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, రోటరీ డిస్టిక్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదల వెంకట పూర్ణచంద్, రోటరీ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, ధూళిపాల రవీంద్రనాథ్, చేతన్ రాజ్, కోటారి, కేసన కోటేశ్వరరావు తదితర పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దాదాపు ఒక్కొక్క బండి 10,500 రూపాయలు ఉచితంగా రెక్కల కష్టం మీద బతికే వారికి చేయూతగా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సహాయం చేశామనే తృప్తి కలిగేందుకు ఈనాడు ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి వారు ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులకి, ప్రెసిడెంట్, సెక్రటరీలకి, కార్యవర్గానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో పర్యటన చేసేటప్పుడు పట్టణంలో ఈ బళ్ళు లేని వాళ్ళకి, బళ్ళు కావాల్సిన వారికి, దీనివల్ల వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుందని ఆర్థికంగా భావించిన వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము పార్టీ పరంగా ఇద్దామని అనుకున్న సందర్భంలో మరి మాకంటే ఒక అడుగు ముందుకు వేసి రోటరీ క్లబ్ వారు వచ్చి మేము సహాయం చేస్తాం అని చెప్పి వారు అంటాం. ఆ రకంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి సఫలవంతం చేసి వాళ్ళందరికీ ఆనందం కలుగజేసిన సందర్భంలో క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పార్టీ పరంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ రోజున ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ క్లబ్బు అనేక సందర్భాల్లో విద్యార్థులకి, బాలబాలికలకి సైకిల్స్, అదేవిధంగా కుట్టు మిషన్లు, ఇలాంటి ఎక్కడైనా పల్లెటూరులో మంచినీరు లేదు అంటే పంప్స్ వేయటం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఈ ఆర్గనైజేషన్కి మంచి చేయటం, సేవ చేయటం, హృదయపూర్వకంగా చేయటం, వీటిలన్నిటికీ మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కొక్క బండికి 4,000 రూపాయలు క్లబ్ తరఫున కట్టాలి. ఆ అమౌంట్ మొత్తం మన గౌరవనీయులు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేయటం, మీ అందరి కోసం ఈరోజు ఈ బళ్ళు ఇవ్వటానికి మన రాజేంద్ర ప్రసాద్ గారు పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదు. వారు ఇద్దామన్న తడుతోనే మా ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు క్లబ్ తరపున ఇద్దామని చెప్పేసి అవి ట్రై చేయటం జరిగింది. ఇంకా వేరే లబ్ధిదారులు ఉన్నారు ఇవ్వాల్సిన వారు, వారికి కూడా త్వరలో మళ్ళీ ఇంకొక రౌండ్ రావటానికి ట్రై చేస్తాం. కాకపోతే ఏంటంటే ఒక చిన్న అపోహ, మీరు అందరూ ఈ బళ్ళు తీసుకెళ్ళి మీరు సక్రంగా వ్యాపారం చేసుకుంటే మిగతా లబ్ధిదారులకు కూడా ఇవ్వటానికి రోటరీ క్లబ్ కానీ ఏ స్వచ్ఛంద సంస్థ కానీ ముందుకు వస్తుంది. ఈ స్వచ్ఛంద సంస్థల్లో ఉందంటే బళ్ళు ఇస్తే వాళ్ళు వాడుకోకుండా అమ్ముకోవటం లేకపోతే పక్కన పడేయటం చేస్తున్నారు అని మీ అందరికీ ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము. ఈ బండికి ముందు ఎవరైతే ఈ బండికి సాయం చేశారో ఆ క్లబ్ పేర్లు, వారి పేర్లు, ఇప్పుడు రాజా గారు ఈ బల్లకి హెల్ప్ చేశారు కాబట్టి వారి పేరు ఇవన్నీ ఉన్నాయి. మీరు అమ్ముకునేటప్పుడు ప్రజలకు అది కనబడేటట్టుగా పెట్టుకోండి. అట్లా గనక మీరు పెట్టుకుంటే
మేమే కాదు, ఓహో ఇట్లా కూడా సేవ చేయొచ్చా అని చెప్పేసి వేరే సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కానీ వేరే ప్రజలు ఎంతమంది ఉంటారు. మనం ఏదో ఒకటి సాయం చేద్దాం, పేదలకి ఏదో రకంగా చేద్దాం అనుకుంటారు. మీరు కనుక అట్లా పెట్టుకుంటే అది చూసి మీ బోటి వాళ్ళకి ఇంకొకళ్ళ ద్వారా కూడా సేవ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అవి అట్లా పెట్టుకుంటూ ఆలోచించుకోండి. పి మంగత్తం అని చెప్పి ఒక జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు. వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చినటువంటి నిధులతోటి, అలాగే క్లబ్ నుండి ప్రతి బండికి 4,000 రూపాయలు పే చేయాల్సి ఉంది. ఈ 4,000 రూపాయలని ప్రతి బండికి కూడా అందించినటువంటి మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి లబ్ధిదారులకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ బండిని ప్రతిరోజు ఉపయోగించుకోండి. ఇది మీ ఆర్థిక పరిపుష్టి, అంటే ఆర్థికంగా మీరు బలపడి మీ కుటుంబానికి మీరు చేయూతగా ఉంటారనే ఉద్దేశంతో ఇచ్చినవే. దయచేసి ఇది ఎవరికి అమ్మొద్దండి. అలాగే ఈ బండి మీరు వ్యాపారం చేసుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి బోర్డుని 10 మందికి కనపడేటట్టుగా పెట్టుకోవాలని కూడా ఒకసారి మనవి చేస్తూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ రైతుకు వ్యవసాయ పెట్టుబడి సాయం గత 2 సంవత్సరాలు సక్రమంగా అమలు చేయడంతో పాటు 3వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయం 7,000 రైతుల ఖాతాలు జమ కావడం పట్ల టీడీపీ రైతు నాయకులు హర్షం వెలుగుచ్చారు. స్థానిక రామలింగేశ్వరపేట టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా రైతు నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల హర్షం వెలుగుచ్చారు. కూటమి ప్రభుత్వానికి తమ మద్దతును చాటుతూ ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరే ట్రాక్టర్ ర్యాలీ పట్టణంలోని వివిధ కూడళ్లను కలుపుకుంటూ పోస్ట్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు ట్రాక్టర్ ర్యాలీ కొనసాగుతోందని తెలిపారు. కూటమి పార్టీల రైతులు, రైతు నాయకులు ట్రాక్టర్ ర్యాలీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో కేసర కోటేశ్వరరావు, చెనకోటి రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, ఈదర పూర్ణచంద్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, కుదరవల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున వాగ్దానం చేశారో, చెప్పిన మాట కట్టుబడి రైతుకి పంటకు పెట్టుబడి కింద ప్రకటించినటువంటి 20,000 రూపాయల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంతో డబుల్ ఇంజన్ సర్కారు నాయకత్వంలో ప్రతి రైతుకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హత పొందుతున్నారో వారందరికీ కూడా వారి ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీన్ని రైతు సంఘ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి అండగా రైతాంగం మొత్తం కూడా ఉన్నారనే సంకేతం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నామనే దానికి రేపు సాయంత్రం మంగళవారం సాయంత్రం 4 గంటలకి నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ రైతు సంఘాలు, రైతు నాయకులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఎవరైతే ట్రాక్టర్లు ఉన్నారో అందరూ కూడా ట్రాక్టర్లతో వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ప్రకటించే విధంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ యొక్క ర్యాలీ ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా 2 జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నుండి కూడా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విధంగా కబురు వచ్చినా కబురు రాకపోయినా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా పిలిపించిన దీని ప్రకారం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ట్రాక్టర్లతో ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి రైతుకి, పేద రైతులకి రైతు బంధు పథకం కింద 2 గవర్నమెంట్లు కలిపి 7,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ అయి ఉన్నాయి. దాన్ని ప్రతి రైతు ఆనందంతో పార్టీకి మద్దతు తెలుపుతూ మంగళవారం నాడు అనగా రేపు సాయంత్రం 4 గంటలకి రైతులకు కష్టాల్లో ఒకప్పుడు ఎద్దులాగా ఈరోజు ట్రాక్టర్తో రైతు వాళ్ళ ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఆ ట్రాక్టర్లతో రేపు సాయంత్రం మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ మీద గుండా మన చిట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి భారీ ర్యాలీ కలదు. ఈ ర్యాలీలో ప్రతి రైతు కూలీలు పాల్గొనగా కోరుతున్నాము.
అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకటించిన విధంగానే గత 2 సంవత్సరాల నుండి రైతులకి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 3 విడతలుగా వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రథమంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 5,000, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2,000, 7,000 విడుదలైనవి. అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా పచ్చి వడ్లను కూడా వడ్లను కొని 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు జమ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ధాన్యాన్ని కొని డబ్బులు బకాయిలు పెట్టేసి కొన్ని 100 కోట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన బకాయిలు కట్టాల్సిన పరిస్థితి కల్పించి రైతులకి నెలల తరబడి ఆపి ఇబ్బందులు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యానికి డబ్బులు పట్టడం, ఈ రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే గత సంవత్సరం మొత్తం ఫుల్ఫిల్ చేశారు. 2 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరాన్ని మొదట విడత 7,000 రూపాయలు కూడా జమ చేశారు. అందుకని రైతులు కృతజ్ఞతాపూర్వకంగా ట్రాక్టర్ ర్యాలీ పెట్టాలని తెనాలి నియోజకవర్గం తరఫున నిర్ణయించుకున్నారు. ఆ ర్యాలీ రేపు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మార్కెట్ యార్డు నుండి మన లక్ష్మీ డైలక్స్ మీదుగా రజీవ్ చెరువు మీదుగా వచ్చి గాంధీ చౌక్ మీదుగా చిట్టాంజనేయులు స్వామి గుడి దగ్గర ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కూటమిలో ఉన్న 3 పార్టీల రైతులందరూ ట్రాక్టర్ ఇంజిన్ వరకే, ట్రక్కులు లేకుండా ఇంజిన్ వరకే తీసుకొని రైతులందరూ పాల్గొవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. స్థానిక కొత్తపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో సైకిల్ పార్కింగ్ గతంలో మాదిరిగానే స్కూల్ ప్రాంగణంలో కొనసాగించేలా చూడాలని స్కూల్ అభివృద్ధి కమిటీ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్, పట్టణ కార్యదర్శి మద్దిరేని కిరణ్, స్కూల్ కమిటీ చైర్మన్ కె లక్ష్మీ, శైలజలు మీడియాకు వాస్తవ పరిస్థితులు వివరించారు. నూతనంగా స్కూల్ ప్రాంగణంలో నిర్మించిన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ గతంలో మాదిరిగా సైకిల్ స్టాండ్కి వదిలేకుండా అధికారులు అక్కడ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం, మీరు బయట పార్క్ చేయనుకోండి అంటున్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. పార్కింగ్ విషయంలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి ఏఐఎస్ఎఫ్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులుగా అక్కడ స్కూల్ కమిటీ చైర్మన్గా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. విద్యార్థినులు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి చదువుకుంటే సైకిల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని చదువుకున్న నేపథ్యంలో ఎక్కడో పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి బ్యాగులు మోసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా సైకిల్ పార్కింగ్ చేసే విషయంలో అభద్రతకు లోనయ్యి మరి పోయే పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సైకిళ్ళు పోతే కొనుక్కోలేని పరిస్థితులు ఇక్కడ పేద విద్యార్థులు చదువుకునే ప్రదేశం. గర్ల్స్ స్కూల్లో విద్యార్థులు మంచి చదువు చెప్పే ప్రయత్నంలో మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ని విద్యార్థుల మీద రుద్ది అక్కడ ఏదో మంచి చేస్తున్నామని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏఐఎస్ఎఫ్గా విద్యార్థి యొక్క తల్లిదండ్రులుగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఎంఈఓ గారిని కానీ ఉన్నతాధికారులను కానీ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మీరు గతంలో అక్కడ పార్కింగ్ ఉన్న షెడ్డుని మీరు తీసి భవనం కట్టి విద్యార్థులకే ఉపయోగిస్తామని చెప్పి ఇప్పుడు అక్కడ పార్కింగ్ చేసుకునే ప్రదేశంలో సైకిల్ పెట్టమాకండి, బయట పెట్టుకోండి అని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే అక్కడ చిన్న గ్రౌండ్ ఒకటి ఉంది. విద్యార్థులు మానసిక ఉల్లాసంగా ఉండాలంటే క్రీడా ప్రదేశం చాలా ముఖ్యమైనది. అక్కడ క్రీడా ప్రదేశం చాలా చిన్నదైపోయింది మీరు భవనం నిర్మించడం మూలంగా. ఇప్పుడు ఆ ప్రదేశంలో సైకిల్ పెట్టుకున్న ప్రేయర్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ బయటకు వచ్చి వాళ్ళు ఆడుకోవాలనుకున్నప్పుడు కానీ విద్యార్థులు బయటకు వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ చాలామంది ఆడపిల్లలు చదువుతూ ఉన్నారు. అక్కడ రోడ్డు మీద వివిధ రకాలైనటువంటి బైకులు ప్రయాణిస్తూ ఉంటాయి, వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. ఆడపిల్లలకి స్వేచ్ఛ సెక్యూరిటీ కావాలి అనుకుంటే కేవలం పార్కింగ్ వాళ్ళ స్కూల్లో ఉంటేనే పిల్లలు బయటకు వెళ్ళే పరిస్థితి మనకు కనపడదు. ఎక్కడో పార్కింగ్ సైకిళ్ళు పెట్టి వస్తే అక్కడ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు చదువుకోవడానికి వస్తే ఆకతాయిలు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి. దయచేసి ఉన్నతాధికారులు మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం. విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి స్కూల్ భవనాలు కానీ ప్రదేశాలు కానీ కేవలం విద్యార్థులకు మాత్రమే ఉపయోగించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక తెనాలి కొత్తపేటలోని గర్ల్స్ స్కూల్గా పిలువబడే మహిళలు 900 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు.
గతంలో స్కూల్లోనే పార్కింగ్లో చేసుకునే విషయాన్ని కల్పించిన స్కూల్ యాజమాన్యం ఈరోజు అదే పార్కింగ్ ప్లేస్లో ఒక కొత్త భవనాన్ని నిర్మించి విద్యార్థులు తరగతి గదులు అదనంగా చేస్తున్నామని చెప్పి సాగుతో ఆ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ సైకిల్ని బయట పెట్టుకోండి, లేకపోతే గ్రౌండ్లో పెట్టుకోండి, లేకపోతే వేరే ప్లేస్ మేము చూపిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని మేము ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్నారులు ఎక్కడో రోడ్ల మీద పెట్టుకొని ఆ బ్యాగులు వేసుకొని స్కూలుకు రాలేకే ఈ సైకిల్ వేసుకొని కళాశాలలో పెట్టుకొని చదువుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాన్ని మీరు దూరం చేస్తే ఏఐఎస్ఎఫ్ మేము ఒప్పుకోము, దీన్ని వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రీవెన్స్లో సబ్ కలెక్టర్ గారికి ఏదైతే మా వినతి పత్రం అన్ని అందజేయడం జరిగింది. ఈ యథావిధిగా పార్కింగ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కొనసాగిస్తూ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లోనే అవి తరగతి గదుకు ఉపయోగించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తున్నాం. లేని పక్షాల్లో కళాశాల బయట కూర్చొని విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా పేరెంట్స్ కమిటీని కూడా దీనిలో మద్దతు తీసుకొని రోడ్డు మీద బైఠాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యా కమిటీ చైర్మన్, నా పేరు లక్ష్మీ శైలజ అండి. నేను మా స్కూల్లో ఒక నూతనంగా భవనం నిర్మించారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు సైకిల్ పార్కింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ తీసేసి రూమ్స్ కడతామని చెప్పి అంటున్నారు. పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, రోడ్డు మీద పెట్టుకోమని అంటున్నారు. పిల్లల సైకిల్కి సెక్యూరిటీ ఉండదు కాబట్టి మాకు బయట కాదు సెక్యూరిటీ కావాలి కాబట్టి మా పార్కింగ్ ప్లేస్ మాకు వదిలేయాలి, రూమ్స్ వద్దు. పైన ఖాళీగానే ఉంది, పైన రూమ్స్ కట్టించండి, కింద రూమ్స్ వద్దు, అది అలాగే పార్కింగ్కి వదిలేసేయండి అని చెప్పి మేము అధికారులను వేడుకుంటున్నాము. 800 మంది పిల్లలు ఉన్నారండి. వీళ్ళందరూ సైకిల్ బయట పెట్టుకోవాలంటే కష్టం కదా, వాళ్ళ సైకిళ్ళకి భద్రత ఉండదు. కాబట్టి వినతిని సబ్ కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి అని చెప్పి వచ్చాము. ఇట్లు గర్ల్స్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ శైలజ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికల ద్వారా ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహణకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్న క్రమంలో డివిజన్ గ్రీవెన్స్ కు 11 అర్జీలు వచ్చినట్లు ఆర్టీఓ కార్యాలయ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక కొత్తపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో కార్యాలయం అధికారి శ్రీధరబాబు ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వచ్చిన 11 అర్జీలలో రెవెన్యూ విభాగానికి 4, సర్వే కొరకు 2, పోలీస్ శాఖకు 1, ఎస్ఆర్ఓకు 2, మున్సిపల్ విభాగానికి 1, విద్యాశాఖకు 1 వంతున అర్జీలు వచ్చాయి. వివిధ విభాగాల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించి అర్జీదారుల నుండి 5 అర్జీలు స్వీకరించారు. వీటిలో మున్సిపల్ శాఖకు 2, రెవెన్యూ విభాగానికి 2, సర్వే కొరకు 1 అర్జీ వచ్చాయి. గ్రీవెన్స్ లో మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటర్ల పరిశీలన కార్యక్రమంలో బిఎల్ఏలు చురుగ్గా పాల్గొని ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ బిఎల్ఏలు సూచించారు. ప్రభుత్వ పరంగా దేశవ్యాప్తంగా ఓటర్ల సర్వే కొనసాగుతున్న క్రమంలో సోమవారం తెనాలి పట్టణంలోని 28, 29 వార్డుల్లో ఓటర్ సర్వే చేస్తున్న తీరును ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలకు సహకారంగా ఉన్న తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరుని ప్రాథమిక హక్కు ఓటు అనే విషయం యువతకు తెలియజేయాలని, ఓటు హక్కు పొందే అర్హత ఉన్న యువతను ఓటు హక్కు పొందేలా సహకరించాలని అన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న ఓట్లన్నీ సక్రమంగా ఉన్నాయా, ఆ ఇంటి ఓటర్లు అందరూ ఉన్నారా, తొలగించే ఓట్లు ఏమైనా ఉన్నాయా అనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పలు చోట్ల ఓటర్ సర్వే తీరును పరిశీలించి వాస్తవ ఓటర్లకు ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన విధానంతో ముందుకు వెళ్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బిఎల్ఏల పనితీరును వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లాలని, ఓటర్ల వివరాలను తెలుసుకోవాలని అన్నారు. వాస్తవ పరిస్థితిని అధికారులకు తెలియజెప్పాలని అన్నారు. ఓటు ఆవశ్యకతను కొత్తగా ఓటర్గా నమోదయ్యే వారికి తెలియజెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ వెంట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహత్, రావి చిన్న, జొన్నాదుల మహేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలగు సురేంద్ర, వసంతం అశోకవర్ధన్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో ఎక్కడికక్కడ స్థానిక అధికారులు అదేవిధంగా వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున బిఎల్ఏస్ ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఓటు ఉన్నదా లేదా, లేకపోతే ఎక్కడికి మారింది, లేకపోతే షిఫ్ట్ అయిందా, ఈ ఊర్లో ఉన్నారా లేదా, ఎక్కడైనా చనిపోయిన ఓట్లు ఉండి తీసేయకుండా ఉన్నారా, వీటిలన్నింటినీ కూడా సమగ్ర దర్యాప్తు చేసుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటుకి కాపాడుకోవాలి,
ఓటు హక్కు ఒక ప్రాథమిక హక్కులాగా భావించేలాగా ఓటు హక్కుని వినియోగించుకోవటానికి ముందు ఓటుని నమోదు చేసుకోవటం, ఓటు ఉండేలాగా చూసుకోవటం ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం. దాన్ని ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్, స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన అంశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు అవ్వాలి, ప్రజాస్వామ్యంలో ఓటుని కాపాడుకోవాలి, ఓటుని వినియోగించుకోవాలనే నేపథ్యంలో ఈ రోజున ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద ఫ్యూచర్ అనే భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా ఓటు హక్కుని పొందండి, ఓటుని వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఇంటికి మనం పరామర్శించాలి, వారికి ఓటు ఉందో లేదో చూడాలి. ఎవరైతే చదువుకోని వారు ఉన్నారో వారికి తెలియకపోతే తెలియజెప్పాలి. అది ఒక బాధ్యతగా వారికి ఓటు విలువను తెలియజేసుకుంటూ ఓటుని కాపాడుకుంటూ ఓటు హక్కును వినియోగించుకునేదానికి మార్గం ఏమని చెప్పి మా బిఎల్ఏస్ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. తెనాలి పట్టణానికి చెందిన డాక్టర్ తోటకూర హరీష్ స్వామి కుమార్ను సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ నురుల్ అమీన్ ప్రకటించారు. డాక్టర్ తోటకూర హరీష్ స్వామి కుమార్ ఇప్పటి వరకు సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు. అలాగే గత కొన్ని నెలలుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా మరియు జాతీయ మీడియా కమిటీ సభ్యునిగా కూడా బాధ్యత నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేషమైన కృషి చేస్తున్నారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవలను గుర్తించి 2026 జూన్ 20వ తేదీన విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సోషలిస్ట్ పార్టీ కమిటీ సమావేశంలో ఈ నియామకానికి ఆమోదం తెలపబడింది. జాతీయ కార్యదర్శిగా ఎంపికైన తోటకూర హరీష్ స్వామి కుమార్ను పలువురు అభినందించారు. ఏ గ్రేడ్ పురపాలక సంఘమైన తెనాలి పట్టణంలో 42 వార్డుల పరిధిలో పారిశుద్ధ్య సమస్యలకు కొదవే లేదని చెప్పాలి. ఉన్న కార్మికులతో విధులు నిర్వహించిన సమస్యలు వెంటాడుతాయి. ఒక్కసారిగా కార్మికులు విధులు బహిష్కరిస్తే పారిశుద్ధ్య సమస్య జటిలమే. పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం చలో విజయవాడ అంటూ ఏకంగా 300 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు డుమ్మా కొట్టి విజయవాడ వెళ్లడంతో పట్టణంలో ఏ ప్రాంతం చూసినా పారిశుద్ధ్య సమస్యకు వేదికలుగా మారాయి. కార్మికుల డిమాండ్ల సాధన విషయమై చలో విజయవాడ సమావేశం ఉందనే విషయం తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లోపించడంతో పట్టణంలో పలు కూడళ్లు వ్యర్థాల ఆవాసాలుగా మారాయి. పేద వర్గాల దంత వైద్య సమస్యల పరిష్కారంలో భాగంగా తాడేపల్లిలోని అరుణా దంత వైద్యశాల సూచనతో ఏపీ ఎయిడెడ్ జూనియర్ కళాశాల పార్ట్ టైం లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య సేవలు నిర్వహించినట్లు పార్ట్ టైం లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆరేగ జోషి బాబు పేర్కొన్నారు. సోమవారం జోషి బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారిపాలెం గ్రామంలోని రక్షణ సైన్యం చర్చి ఆవరణలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం ద్వారా తాడేపల్లి అరుణా డెంటల్ హాస్పిటల్ వైద్య నిపుణులు దంత వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేస్తారని, అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. చుక్కపల్లి వారిపాలెం పరిసర గ్రామాల ప్రజలు ఉచిత దంత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడేపల్లిలోని అరుణా డెంటల్ హాస్పిటల్ వారిచే మరి మెగా ఉచిత డెంటల్ వైద్య క్యాంప్ అనేది ఆ రోజు నిర్వహించడం జరుగుతుందండి. మీ అందరూ కూడా ఆ యొక్క వైద్య శిబిర క్యాంపుని వినియోగించుకొని ఇద్దరు కూడా వస్తారండి. డాక్టర్ గారు వస్తారు, డాక్టర్ గారు ఇద్దరు వస్తారు, అనుభవజ్ఞులు. ఆ రోజు సండే 28వ తారీఖున ఉదయం 9 గంటలకు చుక్కపల్లి వారిపాలెంలో ఉన్నటువంటి రక్షణ సైన్యము చర్చి ఆవరణ ముందు ఈ క్యాంప్ అనేది జరుగును. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై కటివరం వంతెన వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు లక్ష్మీనారాయణ తీవ్ర గాయాల పాలైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లభించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుడు లక్ష్మీనారాయణ పని నిమిత్తం తెనాలి నుండి దుగ్గిరాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కటివరం వంతెన వద్ద అధిక వేగంగా వెళ్తూ ముందున్న ట్రాక్టర్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుల్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆస్వాదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్ర అమృతలూరుకు చెందిన ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ తన తల్లిదండ్రులు సుబ్బారావు నాగేంద్రంల జ్ఞాపకార్థం వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని మోపరి గ్రామంలో ఉన్న
ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల శ్రేయస్ కోరి పౌష్టికాహారం సోమవారం హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులను స్మరించుకొని ఎన్ఆర్ఐ రామకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా విద్యా సంవత్సరం ప్రారంభంలో గతంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు, మోపర్రు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడం పరిపాటిగా మారిందన్నారు. తమ మిత్ర బృందం ఆధ్వర్యంలో మండల గ్రామాల సంవత్సరానికి 2000 మందికి, ఈ సంవత్సరం ఇప్పటివరకు 1100 మందికి పలు సేవా కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు అందించామన్నారు. రామకృష్ణ కుటుంబ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కరరావు, కొడాలి కోటేశ్వరరావు, గ్రంథి సురేష్, షేక్ బాజీ, ఇంటూరు విజయభాస్కర్, సోమిరెడ్డి నాంచారయ్య, పర్చూరి శంకర్, మల్లిపెద్ది సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మరి పిల్లలకి అల్పాహారం కింద శనగలు, బఠానీలు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ముందుగా కొన్ని సంవత్సరాలుగా రామకృష్ణ ఇస్తున్నాడు. మరి అదే కాకుండా అది రామకృష్ణ గారి గురించి మరి గతంలోనే మరి అనేక ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. కొన్ని లక్షలు వెచ్చించి మరి దేవాలయాలకు కానీ ఇంకొకటి అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలకి అమెరికా వెళ్తే వాళ్ళందరూ కూడా చేయూతనిస్తూ మరి బాగా ఉంటున్నారు. వారు అట్లాగే ఇంకా ఉండాలని, మన గ్రామానికి ఇంకా చేయాలని ఏఆర్సీ హాస్టల్ పిల్లలకి మరి ప్రతి నెల ఇట్లా దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి సంవత్సరానికి 2000 మందికి మరి మా మిత్ర బృందం సహకారంతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 23న తెనాలిలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి పార్టీల రైతు నాయకుల ట్రాక్టర్స్ ర్యాలీ, రైతులు తరలి రావాలని పిలుపునిచ్చిన టీడీపీ రైతు నాయకులు. తొడ్డపల్లి ఇందిరా బాలికోన్నత పాఠశాలలో సైకిల్ స్టాండ్ మార్చే ఆలోచన విరమించాలి. ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం గ్రీవెన్స్ లో వినతులు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.